ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబులెక్స్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈరోజు సోమవారం చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. చంద్రుడు మనఃకారకుడు. ఈరోజు చేపట్టేటువంటి ఈశ్వర పూజ ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది, మానసిక ప్రశాంతతను పెంచుతుంది. మరి 12 రాశుల వారు ఈరోజు ఈశ్వరుణ్ణి ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశాలతో పాటు ముఖ్యంగా ఈరోజు 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం జ్యేష్ఠ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈరోజు జ్యేష్ఠ శుద్ధ నవమి సామాన్య కార్యక్రమాలకి పనికి వస్తుంది. అలాగే వారం హిందూ వారం లేదా సోమవారం. ఈరోజు చేపట్టేటువంటి మంచి కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు సోముడు ద్వారా అంటే చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతను దూరం చేస్తుంది. చంద్రుడు మనఃకారకుడు. మానసిక వేదనలన్నీ కూడా చంద్రుడు యొక్క ప్రతికూల పరిస్థితుల వల్ల ఏర్పడుతుంటాయి. మరి ఇటువంటి పరిస్థితులన్నీ కూడా ఎదుర్కోవటానికి ఈరోజు చేపట్టేటువంటి ఈశ్వర పూజ ఉపకరిస్తుంది. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు గోసేవ, ఈశ్వరాభిషేకం, అన్నదానం, వస్త్రదానం ఉత్తమ ప్రయోజనాన్ని కలిగిస్తుంది, మానసిక ప్రశాంతతని పెంచుతుంది. ఈరోజు నక్షత్రం ఉత్తరా నక్షత్రం. ఈ ఉత్తరా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి రవి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రవి యొక్క స్థితి వృషభ క్షేత్ర స్థితి, శత్రుక్షేత్ర స్థితి, శనికుజుల యొక్క వీక్షణ కూడా ఉంది. కాబట్టి ఇది అతి ప్రతికూలతను కలిగించడంలో సమర్థత కలిగి ఉంది. ఈ దోష నివృత్తికి సూర్య జపం అలాగే ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం బాగా సహకరిస్తాయి. ఈరోజు మరో విశేషం, మృగశిర 3వ పాదంలోకి శుక్రగ్రహ సంచారం అంటే మిథున రాశిలోకి ప్రవేశం. ఈరోజు సోమవారం. ఈశ్వరుడి యొక్క స్మరణ, ఆరాధన ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈశ్వరు అనుగ్రహం కలగాలని, శాంతి సౌఖ్యాలు పెంపొందాలని చెప్పి ఈశ్వరుణ్ణి ప్రార్థిద్దాం. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూత గంగోత్తరం గైర్విశిష్యం శివం శంకరం శంభుమీశానమీడే ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం అనాదిన్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే. 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించినప్పటికీ ఆలస్యంతో కూడినటువంటి విషయాలు సిద్ధిస్తాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని వేగవంతంగా ఎదుర్కోలేకపోతారు. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా మాత్రం చేపట్టగలుగుతారు. విద్యా సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు కూడా కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి మార్పులకే చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి కూడా ప్రయోజనాలను కలిగిస్తాయి. వ్యాపార ప్రయోజనాలు వ్యాపార రంగం వారు క్రమక్రమంగా సాధించగలుగుతారు. నూతన కార్యక్రమాలు మహిళల గృహరీత్యా చేపట్టగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. సోమవారం సందర్భంగా మేషరాశి వారు ఈ రోజు ఈశ్వరుణ్ణి ఎర్రగన్నేరు పువ్వులతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. అష్టమ శని కుజుల ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు దూరమవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య రక్షణ తప్పనిసరి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై విముఖత ఏర్పడుతుంది. ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులకి చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలను చవిచూస్తారు. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో రాజకీయ రంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. నూతన ఉత్సాహం
వైద్య వృత్తి వారికి ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాల్ని ఆలస్యంగా పొందగలుగుతారు. వ్యాపార రంగం వారికి ఆర్థిక వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితులు తారసపడతాయి. పారిశ్రామిక రంగం వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. విద్యార్థులు గట్టి కృషితో మాత్రమే రాణించగలుగుతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు ఈశ్వరుణ్ణి నీలిరంగు పుష్పాలతో పూజించడం ద్వారా శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. శోభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. మానసిక ధైర్యం వెనంటి ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. వైద్య రంగం వారికి అనుకూల పరిస్థితులు వృత్తిపరంగా ఆనందాన్ని పెంచుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు మహిళలకు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. విద్యలో అభివృద్ధి విద్యార్థులకి గోచరిస్తుంది. నూతన కార్యక్రమాల్ని స్థిరాస్తి రంగం వారు చకచకా ప్రారంభించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాలు క్రీడారంగం వారు ప్రారంభించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా మిథున రాశి వారు ఈ రోజు ఈశ్వరుణ్ణి బిల్వదళాలతో పూజించడం ద్వారా ఐశ్వర్య ప్రాప్తి ఏర్పడుతుంది. రుణ బాధలు వీడిపోతాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనాల్ని ఆర్థికంగా పొందగలుగుతారు. స్త్రీలు శుభవార్తలు వింటారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో చేపట్టేటువంటి వ్యవహారాలు ప్రశాంతతను పెంచుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. వ్యాపార రంగం వారికి నూతన ఒప్పందాల ద్వారా ఆశాజనకమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. విద్యార్థులకి ఉత్తమ విజయాలు సిద్ధిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. స్థిరాస్తి రంగం వారికి అనుకూల పరిస్థితులు తారసపడతాయి. నష్టాన్ని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమాలు ప్రశాంతతను పెంచుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు ఈశ్వరుణ్ణి విభూతితో కలిపినటువంటి జలంతో అభిషేకించడం ద్వారా వైరాగ్య ప్రాప్తి ఏర్పడుతుంది. ఆర్థిక విజయాలు కూడా సిద్ధిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు కూడా చోటు చేసుకుంటాయి. ఆనందకర పరిస్థితులు గృహరీత్యా కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్ని వ్యాపార రంగం వారు ప్రారంభించగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో మహిళలు తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. విద్యార్థులకి సునాయాస విజయాలు సిద్ధిస్తాయి. ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే ఆశాజనకమైనటువంటి వాతావరణం క్రీడారంగం వారికి కొనసాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు ఈశ్వరుని తేనెతో అభిషేకించడం ద్వారా శుభవార్తలు వింటారు. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే అభివృద్ధి కార్యక్రమాలు చకచకా పూర్తి చేయగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. విద్యా సంబంధిత విదేశీ ప్రయత్నాలు లాభిస్తాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో సంతోష వార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆర్థికంగా కలిసి వస్తాయి. వ్యాపార అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. నూతన ఒప్పందాలు కూడా లాభిస్తాయి. పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి పరిస్థితులు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో క్రీడారంగం వారు సాహసోపేతమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు మహిళలకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా కన్యారాశి వారు ఈ రోజు ఈశ్వరుణ్ణి విభూతితో అర్చన చేయడం ద్వారా ఆర్థిక సమస్యలు కనుమరుగవుతాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం.
ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. సంభాషణల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఆకస్మిక అనుకూల పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ వినియోగించుకోలేనటువంటి పరిస్థితులు విస్మయాన్ని కలిగిస్తాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. పారిశ్రామిక రంగం వారు ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. వ్యాపార వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితులు తారసపడతాయి. వ్యాపార రంగం వారు చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధని పెంపొందింపచేసుకోవాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. మహిళలు శుభవార్తలు వింటారు. శ్రమకు తగినటువంటి ఫలితాలు విద్యార్థులకి లభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో స్థిరాస్తి రంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఎదుర్కోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా తులారాశి వారు ఈ రోజు ఈశ్వరుణ్ణి గంధంతో అర్చించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆహ్లాద పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటే శారీరక రుగ్మతలు ప్రబలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తప్పనిసరి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తలు వహించాలి. నూతన బాధ్యతలు వ్యాపారీత్యా పెరుగుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో పారిశ్రామిక రంగం వారు జాగ్రత్తలు వహించాలి. వ్యాపార సంబంధిత లావాదేవీల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆనందకర సంఘటనలు మాత్రం పొందగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో శ్రమ అధికంగా ఉంటుంది. వైద్య వృత్తి వారికి చేపట్టేటువంటి కార్యక్రమాలు పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు ఈశ్వరుణ్ణి ఆవు పాలతో అభిషేకం చేయడం ద్వారా జన్మ శని కుజుల ద్వారా ఏర్పడేటువంటి శారీరక రుగ్మతలు కనుమరుగవుతాయి. ప్రమాదాలు దూరమవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక లావాదేవీల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి విభేదాలు కూడా తగ్గుతాయి. ప్రశాంత పరిస్థితుల్ని క్రమక్రమంగా పొందగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో పారిశ్రామిక రంగం వారు జాగ్రత్తలు వహించాలి. వ్యాపార రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్ని పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత స్థిరాస్తి రంగం వారికి క్రమక్రమంగా తగ్గుతుంది. నూతన కార్యక్రమాల్ని వైద్య వృత్తి వారు చేపట్టగలుగుతారు. అసహన పరిస్థితుల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. విద్యార్థులు గట్టి కృషితో మాత్రమే రాణించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు ధనుస్సు రాశి వారు ఈశ్వరుణ్ణి గులాబీలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారపరంగా ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు గృహరీత్యా కూడా కలిసి వస్తాయి. లాభదాయకమైన కార్యక్రమాలు వృత్తిరీత్యా చోటు చేసుకుంటాయి. విదేశీ సంబంధిత లావాదేవీల్లో మెరుగైనటువంటి మార్పులు అనుకూలిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు పారిశ్రామిక రంగం వారు క్రమక్రమంగా పొందగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. అనిశ్చిత పరిస్థితుల నుంచి వైద్య వృత్తి వారు బయటికి రాగలుగుతారు. విజయాలు విద్యార్థులకి సొంతమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు మహిళలకు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా మకర రాశి వారు ఈ రోజు ఈశ్వరుణ్ణి మల్లెపూలతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత వ్యవహారాలు సహాయ సహకారాలు కూడా పొందగలుగుతారు. విదేశీ వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. నూతన అంశాలు వ్యాపారపరంగా వ్యాపారస్తులకి అనుకూలతను పెంచుతాయి. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. విద్యార్థులకి శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. మహిళలు శుభవార్తల గృహరీత్యా
పొందగలుగుతారు. నూతన వస్తు కొనుగోలు వంటివి కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా కుంభరాశి వారు ఈ రోజు ఈశ్వరుణ్ణి చామంతులతో పూజించడం ద్వారా శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. వాహన కొనుగోళ్లు వంటివి ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. రాజకీయ వ్యవహారాలు లాభిస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటించాలి. పారిశ్రామిక రంగం వారికి నూతన ఒప్పందాల ద్వారా ఆశాజనకమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. వ్యాపార రంగం వారికి కూడా అనువైనటువంటి మార్పులు వ్యాపారపరంగా కొనసాగుతాయి. విద్యార్థులకి ధైర్యం పెరుగుతుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విద్యలో అభివృద్ధి సాధించగలుగుతారు. విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి కూడా ప్రయోజనాన్ని కలిగిస్తాయి. మహిళలు ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. సోమవారం సందర్భంగా మీనరాశి వారు ఈ రోజు ఈశ్వరుని చెరుకు రసంతో అభిషేకించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తులో వాస్తవాల యొక్క ప్రభావరీత్యా ప్రతి ఒక్కరూ కూడాను గమనించవలసినటువంటి ముఖ్య సూత్ర ప్రాతిపదికలు ఏమిటో మనం తెలుసుకుంటున్నాం. శాస్త్రరీత్యా ఒక భూమిని కొనుగోలు చేసేటప్పుడు ఆ భూమిని చక్కగా పరిశీలనాత్మకంగా పరిశీలన చేసే వాస్తుశాస్త్రరీత్యా అనుగుణంగా ఉన్నప్పుడు మాత్రమే కొనుగోలు చేయటం సర్వోత్తమ లక్షణంగా గ్రహించాలి. సాధ్యమైనంత వరకు వాహనాల యొక్క రద్దీ తక్కువగా ఉన్న చోట, కర్మాగారాలకు దూరంగా భూమి మీద గృహ నిర్మాణం శ్రేయోదాయకమైనటువంటి ప్రభావాన్ని ఇస్తుంది. అంటే రద్దీ లేని ప్రదేశాలు, ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి ప్రదేశాలు మనకి ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయి. గృహం కట్టుకున్నప్పటికీ కూడా గృహానికి ఎంచుకున్నటువంటి స్థలంలో ఎముకలు కానివ్వండి, బొగ్గులు కానివ్వండి, జుట్టు, ఇనుము ఇవన్నీ కూడా ఉండకూడదు. కాలుష్య పరీక్షలు జరిపి గృహ నిర్మాణానికి ఉపక్రమించాలి. ఆ యొక్క ప్రదేశంలో గృహ నిర్మాణం చేసేటప్పుడు మట్టిని బాగా త్రవ్వి పరిశీలన చేసి ఎటువంటి విపత్కరమైనటువంటి ప్రభావాలు ఈ మట్టిలో లేవు అని చెప్పేసి గ్రహించిన తదుపరే గృహ నిర్మాణం చేపట్టడం సర్వశ్రేయోదాయకం. ఎవరు ఇల్లు కట్టినప్పటికీ కూడాను ఇంటి చుట్టూతా 4 వైపులా ఖాళీ స్థలాన్ని ఉంచి ఇల్లు కట్టడం సర్వశ్రేయోదాయకం. 4 వైపులా కూడాను ఖాళీ స్థలం ఉంచేటట్టుగా ఇల్లు కట్టుకోవాలి. అలా కట్టినట్లయితే తెలిసి తెలియక ఏదైనా వాస్తు దోషాలు ఉన్నప్పటికీ కూడా ఆ ఇంటి మీద అంత గొప్పగా ప్రభావాన్ని చూపించవు. చక్కటి యోగమే సిద్ధిస్తుంది అని చెప్పేసి శాస్త్రం. స్థలం గృహము యొక్క ముఖ భాగంలో ఎక్కువ ప్రమాణం కలిగి వెనుక భాగం తక్కువ ప్రమాణం ఉంటే ఫలితం అనేటువంటి చాలా చక్కటి లక్షణంగానే ఉంటుంది. అయితే అందులో నివసించే వాళ్ళు శీఘ్రంగా సలిత అనేటువంటి దోషరీత్యా వేరొక ప్రదేశానికి వెళ్ళిపోవడానికి ఆస్కారాలు కూడా ఉంటాయని శాస్త్రం చెబుతోంది. అదేంటండి అంటే స్థల ముఖ భాగంలో ఎక్కువ ప్రమాణం కలిగి వెనుక భాగం తక్కువ ప్రమాణంగా ఉంటే మాత్రం ఇట్లా జరుగుతుంది. ఇంటి ముందు భాగం తక్కువ ఉండి వెనక భాగం ఎక్కువ గనక ఉంటే స్థలం దాన్ని చలిత దోషము అంటారు. అందులో కనుక నివసించేటువంటి వాళ్ళకి కోపాలు జాస్తిగా ఉంటాయి. కలహాలతోనే ఎక్కువ కాలం జీవిస్తూ ఉంటారు. ముందు వెనుకలు సమానంగా గృహాన్ని నిర్మించుకోవటం అన్ని విధాలా మంచిది అని
మనకు వాస్తుశాస్త్రం తెలియజేస్తుంది. మళ్ళీ వదిలిపెట్టేటువంటి స్థలంలో కొంచెం ఉత్తరం ఎక్కువగా, దక్షిణం తక్కువగా, పడమర తక్కువగా, తూర్పు ఎక్కువగా నిర్మాణం చేసుకోవటం ఉత్తమోత్తమే. గృహాన్ని నిర్మించేటువంటి సందర్భంలో ఇంటికి 4 వైపులా కూడాను ఖాళీ స్థలం ఉండటమే ఉత్తమోత్తమం అనేటువంటి విషయం గుర్తెరగండి. ఈశాన్యం, వాయువ్యం, ఆగ్నేయం మూత పడటం మంచిది కాదు. ఈ యొక్క దిక్కులు మూత పడకుండా నిర్మాణం చేయాలి. నైరుతి మూసినా కూడాను పర్వాలేదు తప్పనప్పుడు. తూర్పు ఉత్తరాల్లో ఖాళీ లేకుండా గృహ నిర్మాణం పనికిరాదు. ఇది ముఖ్యమైనటువంటి విషయం అండి. తప్పనిసరి పరిస్థితుల్లో పడమర దక్షిణాల్లో ఇల్లు కట్టవచ్చని శాస్త్రవచనం తెలియజేస్తోంది. గృహానికి ప్రహరీ గేటు ఎదురుగా నుయ్యి, గొయ్యి, పిల్లర్, చెట్టు, స్తంభాలు ఉండరాదు. ఈశాన్యం, దక్షిణాగ్నేయం, పడమర వాయువ్యం, తూర్పు మధ్య, ఉత్తరం మధ్య, దక్షిణం మధ్య, పడమర మధ్య గేట్లు పెట్టాలి. ఈ గేట్లు పెట్టేటువంటి విధి విధానం ఇది. మిగతావి మంచివి కాదు. ఉపగృహ ప్రధాన గృహాన్ని తాకరాదు. ఉపగృహం కట్టేవాళ్ళు ప్రధానమైనటువంటి గృహాన్ని తాకకుండానే గృహ నిర్మాణం చేయాలి తప్ప ఇష్టం వచ్చినట్లు ఉపగృహాలు నిర్మాణం చేయకూడదు. నైరుతి, దక్షిణం, పడమర, తూర్పు, ఆగ్నేయం, దక్షిణాగ్నేయం, ఉత్తర వాయువ్యం, పడమర వాయువ్యం ఈ యొక్క ఉపగ్రహాలకు మంచిది అని చెప్పేసి మనకు శాస్త్రం తెలియజేస్తోంది. ఈ ఉపగ్రహాలు తూర్పు ప్రహరీకి, ఉత్తరపు ప్రహరీకి కూడా తాకకూడదు. అలా తాకకుండా విడిగా ఆ ఉపగ్రహం ఉన్నట్లయితే ఆ ఆగ్నేయ దోషం పెరిగిందే, ఆ దోషం పటాపంచలైపోతుంది. లేకపోయినట్లయితే చాలా అనర్థం ఏర్పడుతుంది. ఈ ఉపగ్రహాలు అందుకు బాగా సహకరిస్తాయండి వాస్తుశాస్త్రంలో. అందుకే ఉపగ్రహాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఏదైనా వాస్తు దోషం ఉన్నప్పుడు సవరించడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది సుమా అనేటువంటి విషయాన్ని కూడా గుర్తెరుగుతాం. అలాగే ఇక మెట్లు కట్టేవాళ్ళు ఎటు కడితే బాగుంటుంది, ఎటు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉంటారు. మెట్లు సహసిద్ధంగా పడమర, దక్షిణం మధ్య, దక్షిణ ఆగ్నేయంలో చాలా ఉత్తమంగా చెప్తారు. తూర్పు నుంచి పడమరకు, ఈశాన్యం నుంచి నైరుతికి, ఉత్తరం నుంచి దక్షిణానికి ఎక్కేటట్లుగా మెట్లు ఏర్పాటు చేయాలి. అలా చేయటం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. తూర్పు నుంచి పడమరకి వెళ్ళి మళ్ళీ పడమర నుంచి దక్షిణంలోకి వెళ్ళి దక్షిణం నుంచి మళ్ళీ తూర్పుకి రావటం, ఈ విధంగా కూడాను ఇంటి నిర్మాణంలో మెట్లు వాడుకోవచ్చు వాయువ్య దిశలో మెట్లు కట్టేటప్పుడు. అయితే ఈ మెట్లు కట్టేటప్పుడు కాంపౌండ్ వాళ్ళని ఆనుకోకూడదు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అండి. ఉత్తర దిశలో రోడ్డు ఉంది, మీరు ఇల్లు కడుతున్నారు. ఆ మెట్లు కట్టేటప్పుడు తెలియకుండా చాటలేదు అని చెప్పేసి ఆ కాంపౌండ్ వాళ్ళని ఆనిచ్చేసి మీరు మెట్లు కట్టారనుకోండి, అప్పుడు వాయువ్యం కాస్త మూతపడుతుంది. దానివల్ల చాలా అనర్థాలు ఏర్పడతాయి. అందుకని ఎప్పుడూ కూడా కాంపౌండ్ వాల్ని ఆనించకుండానే మీరు మెట్లు నిర్మాణం చేయాలి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు.
వ్యాసభగవానుడు ద్రౌపదీ కళ్యాణ ఘట్టం దగ్గర ఆది పర్వంలో పూర్తి చేసి, అంటే ఆయన కనపడి విషయాన్ని వ్యవస్థని చక్కదిద్దవలసినటువంటి స్థితిని అధిగమించి తర్వాత మళ్ళీ సభాపర్వంలో రాజసూయం జరిగేటటువంటి దగ్గర కనపడతాడు. రాజసూయం జరిగేటటువంటి సందర్భంలో 2 మాటలు వ్యాస దర్శనం ఉంటుంది. ఒకసారి ధౌమ్యుడు ఇంటికి పురోహితుడు కనుక ఆయన యొక్క ఆశీర్వచనాన్ని పెద్దవాడు, మహానుభావుడు, బ్రహ్మజ్ఞాని, వేదములను విభాగం చేసినటువంటి వాడు, వంశమునకు మూల పురుషుల్లో ఒకడు కనుక వ్యాస భగవానుడి యొక్క ఆశీర్వచనాన్ని పొంది ధర్మరాజు గారు రాజసూయాన్ని ప్రారంభం చేస్తారు. అలాగే బ్రహ్మస్థానమునందు కూర్చున్నది వేదవ్యాసుడే. ఒక యాగం జరుగుతోంది అంటే అందులో బ్రహ్మస్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తి విశేషమైనటువంటి గౌరవాన్ని పొందుతాడు. అది సమున్నతమైనటువంటి స్థానం. అటువంటి బ్రహ్మస్థానాన్ని పొందినవాడెవరు అంటే వ్యాస భగవానుడే. అలాగే మళ్ళీ ఆరణ్య పర్వం దగ్గరికి వచ్చేటప్పటికీ ప్రతిస్మృతి విద్యని ధర్మరాజుకు ఉపదేశం చెయ్యడం, ధర్మరాజుకి ఉపదేశం చేసినటువంటి ప్రతిస్మృతి విద్య మళ్ళీ ధర్మరాజు గారు అర్జునుడికి ఉపదేశం చెయ్యడం, అర్జునుడు ఇంద్రకీలాద్రి మీద తపస్సు చేసి పరమశివుని యొక్క అనుగ్రహానికి పాత్రుడై పాశుపతాస్త్రాన్ని పొందడం, తదనంతరం దేవతల యొక్క అనుగ్రహ విశేషం చేత వివిధములైనటువంటి దివ్యాస్త్రములను పొంది కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు భీష్మద్రోణాది వీరులను పడగొట్టగలిగినటువంటి శక్తిని సముపార్జించుకున్నటువంటి విశేషం, దానికి కావలసినటువంటి రీతిలో నేపథ్యంలో కాలమునందు విలంబనం లేకుండా సాధనయందు బుద్ధి నిలబడేటట్టుగా ఆ ప్రతిస్మృతి విద్యని ఉపదేశం చేసి దీనికి అంతటికీ కారణభూతుడైన వాడిగా వేదవ్యాస భగవానుడు మనకి ఒక అద్భుతమైనటువంటి స్థితిని ఆవిష్కరిస్తాడు. అలాగే ఆరణ్య పర్వంలో కామ్యక వనంలో ఉండగా ఆ పాండవుల దగ్గరికి వెళతాడు. వెళ్ళి చాలా దయనీయమైన స్థితిలో బాహ్యంలో ఉండి అప్పటికే చాలా కాలం అరణ్యవాసం చేసి భౌతికంగా మానసికంగా కూడా ఎంతో కష్టాలు పడి కుంగిపోయి ఉన్నటువంటి పాండవులను చూసి వాళ్ళకి ఉత్సాహం కలగడానికి, వాళ్ళు తేజస్సుని సంతరించుకోవడానికి వీలుగా కొన్ని అద్భుతమైన విశేషములను మాట్లాడాడు. తపస్సు యొక్క ప్రభావాన్ని చెప్పాడు. తపస్సు అంటే కేవలముగా ఏదో తపోదండం మీద చెయ్యి పెట్టుకుని ఒక విషయాన్ని ధ్యానం చెయ్యడం వరకు మాత్రమే కాకుండా ఇంద్రియ నిగ్రహము, శాంతి, అహింస, సత్యము, దమము, దానము ఇవన్నీ కూడా తపస్సులోకే వస్తాయి. ఇవి తపస్సుకి సంకేతములు అని చెప్పాడు. దానం గురించి మాట్లాడుతూ న్యాయార్జితమైనటువంటి ద్రవ్యంలోంచి ఏ పాటి దానం చేసినా కూడా అది విశేషమైనటువంటి ఫలితాన్ని కట్టబెడుతుందని, అలా కాకుండా అన్యాయంగా సంపాదించినటువంటి ద్రవ్యంతో ఎన్ని సత్కార్యములు చేసినప్పటికీ దాని వలన ఏ ప్రయోజనం ఉండదని, అన్యాయార్జితమైన విత్తమున చేయంబును దానంబు మూర్ఖన్యాయంబది, దాన చేసి ఫలపాకం బేమియున్ లేదు, యుక్త న్యాయార్జితమించుకంతయైనం కాలంబు దేశంబు సమ్మాన్యంబు, తగ పాత్ర యోగమున సౌమ్యంబై ఫలించున్ తుదిన్. న్యాయార్జితమైనటువంటి విత్తంలోంచి 1 రూపాయి ఖర్చు పెట్టినప్పటికీ కూడా అది విశేషమైన ఫలితాలను ఇస్తుంది అని చెప్పి, ఆ దానమనేటటువంటిది చేసినటువంటి ఒక వ్యక్తి ఎంత సమున్నతమైన స్థితికి వెళ్ళాడు అన్నదానికి ఒక ఉదాహరణని ఉటంకించాడు. ఒకానొకప్పుడు ముద్గల మహర్షి అనబడేటటువంటి మహర్షి ఉండేవారు. ఆయన యొక్క విశేషాన్ని చెప్తున్నాడు వ్యాస భగవానుడు. చెప్తూ, అతిథి ప్రియుడు, విశిష్టవ్రతుండు, విమత్సరుండు, సత్యవచనుండు, వినిర్జిత విషయేంద్రియుండు, సమున్నత పుణ్యుడు, ముద్గలుండు ఘనస్థిర బుద్ధిన్ అన్నాడు. ఆ ముద్గలుని యొక్క గొప్పతనాన్ని కొన్ని మాటలలో చెప్పాడు. అందులో ఆయన అతిథి ప్రియుడు. ఆయనకి చాలా ఇష్టమైనది ఏది అంటే ఇంటికి వచ్చినటువంటి అతిథికి ఆతిథ్యం ఇవ్వడం. అతిథి, అభ్యాగతి అని 2 మాటలు ఉంటాయి. అతిథి అంటే మనం ఆహ్వానిస్తే మన ఇంటికి వచ్చినటువంటి వారిని అతిథి అని పిలుస్తారు. అతిథి దేవోభవ, ఈశ్వరుడే అతిథి రూపంలో వస్తాడు. అలాగే
అభ్యాగతి అని రెండో మాట. ఆ అభ్యాగతి అంటే మనం ఆహ్వానించకుండానే మన ఇంటికి వచ్చినటువంటి వ్యక్తి, మనం ఏ భోజనమో చేస్తున్న సమయంలో వచ్చినటువంటి వాడు ఎవరుంటాడో ఆయన అభ్యాగతి. అభ్యాగతి స్వయం విష్ణు, శ్రీ మహావిష్ణువే అభ్యాగతి రూపంలో వచ్చి ఒక్కొక్కసారి యజమాని దగ్గర పుచ్చుకున్నటువంటి కించిత్ అన్నమైనా సరే, కాసిని మంచినీళ్ళైనా సరే, దాని చేత పరమాద్భుతమైనటువంటి ఫలితములను అనుగ్రహిస్తాడు అని అభ్యాగతి రూపంలో వస్తాడు. ఈ ముద్గలునికి ఒక ఆచారం ఉన్నది, అది విశిష్ట వ్రతుండు అన్నారు వ్యాసుల వారు. అది ఏదో పీటల మీద భార్యాభర్తలు కూర్చుని చేసేటటువంటి వ్రతం వంటి వ్రతం కాదది. అదొక విశిష్టమైన వ్రతం. ఆ వ్రతాచరణమునందు శరీరమే పడిపోవచ్చు కూడా, అయినా లెక్క పెట్టకుండా చేశాడు ఆ వ్రతం. ఆయన ఏమిటి ఆ వ్రతం అంటే, ఆయన పాడ్యమి నుంచి ప్రారంభం చేసి చతుర్దశి వరకు 14 తిథులు పొలాలలోకి వెళ్ళి ఉంచవృత్తి చేస్తాడు. ఉంచవృత్తి అన్న మాటకు అర్థం ఏమిటంటే, ధాన్యపు కంకుల నుండి తమంత తాముగా రాలిపోతాయి కొన్ని గింజలు. అలా రాలిపోయినటువంటి గింజలను ఇంకా యజమాని అయినటువంటి రైతు తీసుకోడు. అలా మట్టిలో పడిపోయినటువంటి గింజలు, రైతు తీసుకోనటువంటి గింజలు ఏ ఉంటాయో ఆ గింజలు ఏరుతాడు ఆయన కుటుంబ సభ్యులు కలిసి. అలా ఏరినటువంటి గింజల్ని 14 రోజులు ఉపవాసం చేస్తాడు, పాడ్యమి నుంచి చతుర్దశి వరకు ఉపవాసం చేసి 14 రోజులు తన కుటుంబ సభ్యులతో కలిసి ఏరినటువంటి గింజలు సాధారణంగా 4 కుంచాలు అవుతుంటాయి. అలా 4 కుంచాల గింజల్ని కూడా ఆ మరునాడు వచ్చేటటువంటి పౌర్ణమి తిథి నాడు వండుతాడు. వండి మొట్టమొదట దేవతలకి నివేదన చేస్తాడు, కొంత పితృదేవతలకి సమర్పణం చేస్తాడు. ఆ తరువాత ఇంటికొచ్చినటువంటి అతిథులకు పెడతాడు. ఆ తరువాత మిగిలినటువంటిది తాను తన బిడ్డలు తింటారు. పౌర్ణమి వచ్చిందనుకోండి, అలా తింటాడు. మళ్ళీ తర్వాత పాడ్యమి నుంచి మళ్ళీ ఉపవాసం, మళ్ళీ పాడ్యమి నుంచి చతుర్దశి వరకు ఉంచవృత్తిలో గింజలు ఏరుతాడు. పర్వం అంటే పౌర్ణమి, అమావాస్య, మళ్ళీ అమావాస్య నాడు మళ్ళీ 4 కుంచాలు వండుతాడు. వండి తాను తన బిడ్డలు తినడానికి ముందు దేవపూజ, అతిథి పూజ చేసి తర్వాత మిగిలిన పదార్థాన్ని తింటారు. మళ్ళీ 14 రోజులు ఉపవాసం. ఇలా గడుపుతున్నాడు. అంటే 14 తిథుల తర్వాత ఒక తిథి నాడు మాత్రమే ఆయన అన్నం తింటుంటాడు, అతిథిని సేవించిన తరువాత. అది కూడా అందుకని విశిష్ట వ్రతుండు అన్నారు. ఒకసారి ఎక్కడి నుంచో దుర్వాసో మహర్షి వచ్చారు. వచ్చి ఆయన ఒళ్ళంతా దుర్వాసన వస్తోంది. ఎక్కడో తిరిగారు, పిచ్చివాడు ఎలా ఉంటాడో అలా ఉన్నాడు, జుత్తంతా జల్లుకుపోయి ఉంది. ఆ రోజు పౌర్ణమి. ఇక దేవతలకు అతిథులకు పెట్టి అన్నం తినడానికి సిద్ధపడుతున్నాడు ముద్గల మహర్షి. దుర్వాసో మహర్షి వచ్చి నాకు అన్నం పెట్టన్నాడు. ఆయన భోజనం పెట్టాడు. భోజనం తినేసిన వాడు ఊరుకోకుండా మిగిలిన అన్నం అడిగి తీసుకుని ఒళ్ళంతా రాసేసుకున్నాడు, కొంత చిమ్మేశాడు. చిమ్మేసిన మనస్సు యందు ఏ వికారము కలగకుండా, పైకి నవ్వుతూ ఉండడం కాదు, మనస్సునందు వికారము కలగకుండా దుర్వాసో మహర్షి యొక్క చేష్టితమును ఆనందముగా అనుభవించాడు ముద్గలుడు. ఇలా ఏదో ఒక పర్వంలో కాదు, 6 పర్వములు వచ్చాడు. 6 పర్వములలోనూ తినడం, ఒంటికి పూసుకోవడం, కింద పడేయడం, వెళ్ళిపోవడం. 6 పర్వములు అయిపోయి 7వ పర్వంలో మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వస్తే ఈయన అన్నం పెడుతున్నాడు. పెడుతుంటే దుర్వాసో మహర్షి ఒక మాట అన్నాడు. ఆయన పరమశివాంశ సంభూతుడు. ఆయన అన్నాడు, చవులకు ప్రేముడించు అనిశంబును నాలుక దాల్మిపింపు, ధర్మవును శమంబు ద్రెక్కును సముద్ధతి నాకలి, వీటి రెంటనొంతవులవు జీవిత స్థితి విధాయకమన్నము, నీవు జీవితేచ్ఛ విడిచితివి, ఇప్పుడేమని ప్రశంసయనత్తు నినంతపోనిధి. ఒక అద్భుతమైనటువంటి విశేషాన్ని దుర్వాసో మహర్షి చెప్పాడు. అటువంటి మహాపురుషుల నోటి వెంట వచ్చినటువంటి మాటలు అమృతతుల్యములై ఉంటాయి. ఆయన అన్నాడు, అన్నము అంటే కేవలముగా కడుపు నిండడానికి ఉపయోగపడేటటువంటి ఉపకరణము మాత్రమే కాదు. అన్నము కానీ లభించకపోతే వెంటనే 3 నశించిపోతాయి మనుషులు. ఏ 3 నశించిపోతాయి అంటే, మొట్టమొదట ఓర్పు నశించిపోతుంది.
అప్పటి వరకు ఏదో ఓర్పుతో ఉన్నవాడు ఎంతకీ అన్నం దొరకలేదనుకోండి, ఓర్పు నశించిపోయి తర్వాత సోపానమునందు ధర్మము నశించిపోతుంది. అలా దొంగతనం చేయొచ్చా చేయకూడదా ఇవేం ఆలోచించడు. ఆకలి బాధ తట్టుకోలేక తన కడుపు నింపుకోవడానికి, తన వారల కడుపు నింపడానికి దొంగతనానికైనా సమకడతాడు. ఇంకా తీవ్రస్థాయిని పొందితే ఇంద్రియ నిగ్రహం కూడా పోతుంది. పోయి అవతల వారిని కొట్టైనా లాగేసుకుంటాడు, తిట్టైనా లాగేసుకుంటాడు. ఒక్కొక్కసారి ఇంద్రియముల యొక్క విజృంభణం ఎంత తీవ్ర స్థాయిలో ఉంటుంది అంటే చెప్పడం కష్టం. కాబట్టి లోకంలో ఈ మూడు నశించిపోయాయి అనుకోండి, ఉత్తర క్షణంలో జరిగేది ఏమిటి అంటే భయంకరమైనటువంటి నేరములు జరుగుతాయి. అన్నము కాని లుప్తమైతే, అన్నము లభించకపోతే భయంకరమైన నేరములు చేస్తారు. అన్నం లభించినంతసేపు మనిషి ధర్మాన్ని వినడానికి సిద్ధపడతాడు, ధర్మాచరణమునకు సిద్ధంగా ఉంటాడు, కొంతలో కొంతైనా చేస్తాడు. కానీ అసలు కడుపు నిండలేదనుకోండి, ఆకలి 3 రోజుల నుంచి అన్నం లేదు, అంత కడుపు ఆకలితో మండిపోతున్నటువంటి వ్యక్తి నువ్వు ధర్మాచరణం చెయ్యి, నువ్వు ఓర్పుతో ఉండు, నువ్వు ఇంద్రియ నిగ్రహంతో ఉండు అంటే ఉండడానికి సిద్ధంగా ఉండడు. ఉత్తర క్షణంలో ఆ పిడికెడు మెతుకుల కోసం ఎంత నేరానికైనా దిగుతాడు. ఒక దేశం మొత్తం మీద అన్నం దొరకకపోవడం అనే సమస్య ఏర్పడింది అనుకోండి, ఆ దేశంలో శాంతి భద్రతలు ఉంటాయని మీరు ఊహ చెయ్యలేరు. అందుకే అన్నం అనేటటువంటిది అంత గొప్పది. ఆ అన్నమును ఆశ్రయించి ప్రశాంతత అనేటటువంటిది ఉన్నది. ఆ అన్నము లేని నాడు అంత ప్రమాదం వస్తుంది. అందుకే అన్నము మనము తినడము గొప్ప కాదు, అన్నము యొక్క విలువ గుర్తెరిగి అన్నమును వృధా చేయకుండా ఉండడం గొప్ప. ఆ 4 మెతుకులు లేకపోతే ఎన్ని నేరాలు జరుగుతాయో. అందుకే తాను విచ్చలవిడిగా తినడం దోషం, తాను విచ్చలవిడిగా వృధా చేయడం దోషం. ఒక శుభకార్యం జరిగిందనుకోండి, ఒక విందు భోజనంలా ఉండాలి తప్ప 50-60 రకాలు అక్కడ పెట్టి పదార్థములను వృధా చేసేటటువంటి అధికారం మాత్రం ఎవరికీ ఉండదు. ఎందుకని అంటే ఆ అన్నం కోసం అలమటించిపోతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో సమాజంలో, పిడికెడు మెతుకులు దొరికితే చాలని ఎదురు చూస్తున్న వాళ్ళు ఎంతమంది ఉంటారో. అన్నం పరబ్రహ్మస్వరూపం. వ్యాస భగవానుడంతటి వాడు అన్నం గురించి ఇంత గొప్ప మాటలు చెప్పాడు. ఆ అన్నం ఎక్కడి నుంచి వస్తుంది? బియ్యంలోంచి వస్తుంది. బియ్యమేగా అన్నం. అందుకే చెవులకు ప్రేముడించు, అది మనిషికి గొప్ప సుఖాన్ని ఇస్తుంది. సుఖములలో కల్లా సుఖం ఏది అంటే, విసుగెత్తని సుఖం ఏది అంటే నాలుకకు రుచి తెలియడమే. నాలుక మీద రుచి తెలుస్తోందనుకోండి, అసలు ఆకలిగా ఉన్నవాడికి రుచితో సంబంధం లేదు. ఐశ్వర్యం ఉన్నవాడికి రకరకాల రుచులు తినడం సంతోషం. అసలు భోగము అన్న మాట దగ్గర నుంచి ఈ శరీరము నిలబడము అనేటటువంటి మాట వరకు దేనిని ఆశ్రయించి ఉంది అంటే అన్నమును ఆశ్రయించి ఉంది. అన్నాద్భవంతి భూతాని అంటాడు గీతాచార్యుడు. అన్నములో ఉండేటటువంటి చాలా శక్తివంతమైనటువంటి ధాతువు పురుషుని యందు తేజస్సై, స్త్రీ యందు శోణితమై, ఈ 2 కలిసిన కారణం చేత పిండోత్పత్తి జరిగి సంతానము వర్ధిల్లుతోంది. అంటే సృష్టి అంతా అన్నమునందే ఉంది. అన్నము తిన్నవాడు మాత్రమే కదా పెరుగుతాడు, అన్నం తిన్నవాడు కదా ప్రశాంతంగా ఉంటాడు, అన్నము లేనినాడు మరణిస్తాడు కదా. అందుకే అన్నమే స్థితికర్త, అన్నమే విష్ణువు, అన్నమే లయకర్త, హరుడు. ఎందుచేత అంటే అన్నం అంటే మనము తినున్నదే కాదు, మనని తినున్నది. ఒక స్థితికి వచ్చిన తర్వాత ఎంత తిన్నా నీరసంగా ఉంటోందండి అని వైద్యుడి దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, నీకు మధుమేహం వచ్చింది, ఎక్కువ తినకూడదు, నువ్వు తింటే పడిపోతావు అంటాడు. ఇప్పుడు ఏది తినేస్తోంది? అన్నమే తినేస్తోంది. కాబట్టి అన్నము అంటే మనము తినున్నదే కాదు, మనని తినున్నది కూడా. ఆఖరికి తినకూడనిది తింటే ఒక్క ఔషధము చెప్పడు వైద్యుడు, ఔషధమునకు పక్కన పథ్యమును చెప్తారు. అంటే ఇది తినకూడదు, ఇది తినాలి అని చెప్తారు. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా శరీరం నిలబెట్టుకోవాలంటే అది తినాలి. నువ్వు తినవద్దు అని వైద్యుడు చెప్పినది తింటే శరీరము పడిపోతుంది, వ్యాధి అందులోంచే వస్తుంది. ఆ వ్యాధి వలన సంధిబంధములు సడలిపోతాయి. ప్రజ్వరుడు అని జ్వరము రోగము లోపల ప్రవేశించి చివరికి కోట కూలిపోతుంది, అంటే శరీరము పడిపోతుంది. అన్నమే పడగొడుతోంది.
అటువంటి అన్నమునకు సుఖమును ఇవ్వగలిగినటువంటి శక్తి ఉన్నది. అంటే అన్నము వలన పొందేటటువంటి సంతోషమును మించిన సంతోషం లోకంలో ఇంకొకటి ఉండదు. సాధారణంగా మీరు గమనించండి, ప్రపంచంలో మీరు ఎవరికైనా ఎంత ఇచ్చైనా సరే తృప్తిపరచగలరా అంటే చెప్పడం కష్టం. ఈ భూమినంతటినీ కూడా ఒక వ్యక్తి కొనేసి రాసి ఇచ్చేసాడు అనుకోండి, మీరు కట్టుకున్న ఆ పట్టుబట్ట కూడా ఇచ్చేస్తే బాగుంటుంది అనొచ్చు. తృప్తి పొందుతాడని నమ్మకం ఏమి ఉండదు. ఎంత బంగారం ఇచ్చినా, ఎంత ధనం ఇచ్చినా, ఎన్ని పుస్తకాలు ఇచ్చినా తృప్తి కలగకపోవచ్చు. కానీ కడుపు నిండా అన్నం పెట్టారనుకోండి, దేవతలు కూడా తృప్తి పొందారు, అతను తిన్నాడు అని గుర్తు ఏమిటంటే బ్రేవుమని ఒక త్రేడుపు త్రేడుస్తాడు. తన కడుపు నిండిన తర్వాత ఇంకా తాను తినలేడు. అందుకే అన్ని దానముల కన్నా అన్నదానము మిన్న. ఆ అన్నాన్ని మించింది లోకంలో ఇంకోటి లేదు. అటువంటి అన్నము ఏదైతే ఉందో ఆ అన్నము వలననే సమస్త ప్రాణులు నిలబడుతున్నాయి. అంత గొప్పదైనటువంటి అన్నం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అసలు ఏ వ్యక్తికి కూడా అన్నాన్ని నిరాదరించేటటువంటి అధికారం కానీ, అన్నం పట్ల ఉదాసీనంగా నిర్లక్ష్యంగా ఉండేటటువంటి అధికారం కానీ ఉండదు. భోజనం చేశావని గుర్తేమిటి అంటే, భోజనానికి ముందు వేసినటువంటి విస్తరి ఎలా ఉంటుందో భోజనమై ఉత్తరాపోసనం పట్టిన తరువాత కూడా విస్తరి అలాగే ఉండాలి. మనకి ఇవాళ ఉన్నది కదా అని దుర్వినియోగం చేసి పక్కన పారేస్తే అంతకన్నా దారుణమైన విషయం ఇంకోటి లేదు. కానీ ఆ అన్నం పట్ల నిజానికి పిల్లల దగ్గర నుంచి అందరికీ కూడా దాని గౌరవం, దాని వైభవం తెలిసి ఉండాలి. మీరు గమనించండి, అన్నం పెట్టినప్పుడు తిన్నవాడికే కాదు తృప్తి, అన్నం పెట్టిన వాడికి ఎంత తృప్తి ఉంటుంది. అందులో ఆ తృప్తిని మొదట అనుభవించే వ్యక్తి ఎవరో తెలుసా? ఈ సృష్టిలో భగవత్ స్వరూపంగా అమ్మ అనుభవిస్తుంది. అందుకే తాను వండి పిల్లలకి పెట్టినప్పుడు పిల్లలు అమ్మ ఎంత బాగుందో, ఇంకొంచెం వేయవా, ఇంకొంచెం వేయవా అని తింటున్నారనుకోండి, అమ్మ కళ్ళల్లో ఆనంద భాష్పాలు వస్తాయి. తనకి మిగలలేదని కూడా చూసుకోలేదు, అంత సంతోషపడిపోతుంది. తాను వండి పెట్టింది భర్త కడుపు నిండా తిని, నీ వంట తినడం అలవాటు అయ్యాక బయట తినలేకపోతున్నాని అన్నాడు అనుకోండి, ఎంత సంతోషపడిపోతుందో ఆవిడ జీవితంలో. అది ముత్యాల వాన, మొగలి పూల గాలి కదూ, అంత సంతోషిస్తుంది. అంతవరకు ఎందుకండి, భార్య వరకు తల్లి వరకు వదిలిపెట్టండి. 10 మందిని కూర్చోపెట్టి అన్నం తింటున్న వాళ్ళకి, అందులో బాగా ఆకలితో మళ్ళీ దొరుకుతుందో దొరకదో అన్నవాడికి మీరు లడ్డూల దగ్గర నుంచి, మధుర పదార్థాల దగ్గర నుంచి ఇంకోటి వేసుకో అని వడ్డించి ఇంత అన్నం కలుపుకుని, అంత కూర వేసుకుని కలుపుకుని, ఇంతంత ముద్దలు తిని చెంబుడు మంచినీళ్లు తాగి, అతను మీ వంక చూసేటటువంటి చూపులో నోరు విప్పి చెయ్యవలసిన అవసరం లేని ఒక గొప్ప ఆశీర్వచనం ఉంటుంది. 2, అలా తిన్న వ్యక్తిని చూసినప్పుడు పెట్టిన వాడికి ఎనలేని తృప్తి ఉంటుంది. కడుపు నిండా 10 మంది అన్నం తిన్నారు ఇవాళ, చాలు అమ్మయ్యా అనిపిస్తుంది. అసలు పెట్టడంలో తృప్తి ఉన్నది ఏది అంటే అన్నం ఒక్కటే. అటువంటి అన్నం ఎంత గొప్పది అంటే అది స్వయంగా పరబ్రహ్మస్వరూపం. అందుకే ఈ దేశంలో ఒక నానుడి ఉంది, ఆ ఇంటి ఉప్పు తిన్నానండి అంటారు. ఆ ఇంటి ఉప్పు తిన్నాను అంటే ఉప్పు లేని అన్నం పెట్టారు కదూ. ఒక చోట అన్నం తిన్నాడు అనుకోండి, ప్రాణం పోయినా వాళ్ళకి ద్రోహం మాత్రం చెయ్యడు. అంటే అన్నం తినడం అన్న మాట మీద అంత కృతజ్ఞత. కాశీపట్టణంలో చింతామణి గణపతి దేవాలయ వ్యవస్థాపకులు ఒక ఆయన ఉన్నారు. ఆయన ఎప్పుడైనా ఎవరింటికైనా వెళ్ళి భోజనం చేస్తే పుస్తకంలో రాసుకుని జ్ఞాపకం పెట్టుకునేవారట. ఆయన్ని పిలిచినా పిలవకపోయినా వాళ్ళ ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరుగుతుంటే కొడుకుని పిలిచి ఆయుర్దాయకారకం కాబట్టి వస్త్రద్వయాన్ని ఇచ్చి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఆశీర్వచన సమయంలో బట్టలు పెట్టి రారా అని చెప్పి పంపిస్తుండేవారు. అంటే అన్నం తినడము అన్న మాట వెనక అంత కృతజ్ఞతాభావం ఉంటుంది. కాబట్టి ఆ అన్నము నాలుకకు రుచిని ఇవ్వడమే కాదు, ఆ అన్నము వెనక ఓర్పు ఉన్నది. ఈ సమాజము యొక్క శాంతి భద్రతలన్నీ ఆ అన్నం వెనకాతలే ఉన్నాయి. కాబట్టి ఒక్క బియ్యపు గింజ కూడా వృధా కాకుండా చూడు సుమా. దాల్మి పెంపు, ఓర్పు దాని మీద ఆధారపడింది, ధర్మము దాని మీద ఆధారపడింది.
అటువంటి అన్నాన్ని 14 రోజులు కష్టపడి గింజలేరి తయారు చేస్తున్నావే, దేవతలకి పెట్టి పితృదేవతలకి పెట్టి వచ్చిన అతిథికి పెట్టేస్తున్నావే. అన్నిటికన్నా నాకు ఆశ్చర్యంగా ఉన్నది ఏమిటి అంటే 14 రోజులు ఉపవాసం చేసి పర్వన్నాడు అన్నం తినేటప్పుడు వచ్చిన వాడికి పెట్టేసి మళ్ళీ 14 రోజులు ఉపవాసం చేస్తే ఆ తర్వాత శరీరం ఉండొచ్చు, ఊడిపోవచ్చు, ఎవడు చెప్పగలడు? కానీ అసలు నీవు జీవితేచ్ఛ విడిచితివి, ఇప్పుడేమని ప్రశంసయనొర్తుని నింతపోనిధి, ఒకవేళ పడిపోతే పడిపోని శరీరం అని దాని గురించి బెంగమానేశావే. అటువంటి నిన్ను నేను ఏమని పొగడను? నిన్ను పొగడడానికి నాకు నోట మాట రావట్లేదు. కాబట్టి నీ యందు నాకు తపస్సు కనిపించింది అన్నాడు దుర్వాసుడు. ఇది పెద్ద మాట. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.